హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు చరిత్రలో ఎక్కువగా లేనటువంటి మన ప్రముఖులు, గురువులు, ఆచార్యులు, పూజ్యులు ఇలాంటి వారిని గురించి తెలుసుకునే క్రమంలో ఒక వ్యక్తిని గురించి మనం ఇప్పుడు తెలుసుకోవడానికి చిన్నగా ప్రయత్నిద్దాం. రాహుల్ శ్రీభద్ర. ఈ పేరు ఎప్పుడైనా మీరు విన్నారా? ఓకే, వినని వాళ్ళకి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఈయన నలంద విశ్వవిద్యాలయంలో ప్రఖ్యాత ఆచార్యుడు, ఇంకా అధ్యక్షుడు కూడా ఆ యూనివర్సిటీకి. ఈ రాహుల్ శ్రీభద్ర 12వ శతాబ్దం చివరిలో, అంటే ఇంచుమించు 1193 సంవత్సరంలో ఖిల్జీ చేసినటువంటి దాడిలో దారుణంగా చంపబడ్డాడు ఈ ఆచార్యుడు. ఈ ఖిల్జీ చేసినటువంటి దాడిలో ఇంకా చాలా మంది ఆచార్యులు, ప్రముఖ ఆచార్యులు మరణించారు. నలంద విశ్వవిద్యాలయం ధ్వంసం చేయబడింది. మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందలేకపోయింది. మహ్మద్ బిన్ బక్తియార్ ఖిల్జీ, ఇతను కుతుబ్ ఆల్ దిన్ ఐబక్ యొక్క మిలిటరీ జనరల్. ఇంకా ఇతను బెంగాల్ని జయించాడు. మన నవ రాజ్య నిర్మాతలు కూడా ఇతను చాలా గొప్పవాడని ఓ డబ్బా కొట్టేసి మన కర్మవాసాన్ని బీహార్లో ఓ ప్రధాన రైల్వే జంక్షన్కి ఇతగాడి పేరు పెట్టేశారు. ఇది మన దురదృష్టం, దౌర్భాగ్యం కూడా. ఇతని పేరులో మాత్రమే భక్తియార్ ఉంది, కానీ పరమ కిరాతకుడు ఇతడు. ఒకసారి ఇతని ఆరోగ్యం, ఖిల్జీ ఆరోగ్యం పాడైంది. అతని వైద్య సిబ్బంది నయం చేయలేకపోయారు. అంతేకాకుండా నలంద విశ్వవిద్యాలయ ఆచార్యుడు రాహుల్ శ్రీభద్ర దగ్గర చికిత్స చేయించుకోమని సలహా కూడా ఇచ్చారు. ఖిల్జీ ఆరోగ్యం అంతకంతకి క్షీణిస్తోంది. ఇంకా వేరే మార్గం లేక రాహుల్ శ్రీభద్రని సంప్రదించారు. భక్తియార్ ఖిల్జీ ఎటువంటి మందులు లేకుండా తన వ్యాధిని నయం చేయమని షరతు విధించాడు ఈ రాహుల్ శ్రీభద్రకి. సరే అన్నాడు ఆయన. అప్పుడు రాహుల్ శ్రీభద్ర ఖిల్జీకి తను తీసుకొచ్చినటువంటి ఒక ఖురాన్ పవిత్ర గ్రంథాన్ని ఖిల్జీ చేతికిచ్చి, మీరు రోజు దీన్ని ఓ గంట సేపు పఠనం చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యం, కొద్ది రోజుల్లోనే ఖిల్జీ వ్యాధి నయమై సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారాడు. రాహుల్ శ్రీభద్ర ఇచ్చినటువంటి ఖురాను పవిత్ర గ్రంథంలోని పేజీలన్నింటికి ద్రవ రూపంలో ఔషధాన్ని పూసినట్లు ఖిల్జీకి తర్వాత తెలిసింది. చదువుతున్నప్పుడు ఖిల్జీ పేజీ తిప్పడానికి తన చూపుడు వేలిని నాలుకతో నాకి పేజీలు తిప్పేవాడు. దీనితో అతనికి తెలియకుండానే మందు అతని శరీరంలోకి ప్రవేశించి వ్యాధి నయమైంది. తన వైద్యుల కంటే భారతీయ వైద్యులు మెరుగైన వారైనవి కాబట్టి వారి జ్ఞాన సంపద, ఆయుర్వేద వైద్య మూలాలని, ఇంకా అప్పట్లో బౌద్ధం కూడా ఉంది, దాన్ని మొత్తం మూలాలన్నింటినీ నాశనం చేయాలని నిశ్చయించుకున్నాడు. నలంద విశ్వవిద్యాలయంలోని ప్రసిద్ధ గ్రంథాలయానికి నిప్పు పెట్టించాడు. అక్కడ 90 లక్షల తాళపత్ర గ్రంథాలని కాల్పించాడు. ఇవన్నీ బూడిద కావడానికి సుమారు 3 నెలల పైనే పట్టిందంట. అన్ని లక్షల కోట్ల విలువైన జ్ఞాన సంపదని మనం ఈ ఖిల్జీ అనేటటువంటి వ్యక్తి వల్ల
పోగొట్టుకున్నాము. ఇంకా దారుణంగా ఆచార్యులను ఎంతమందినో హతమార్చాడు. మన నవ సమాజ పోకడలలో రాహుల్ శ్రీభద్ర వంటి వాళ్ళు ఎంతమందో కనుమరుగైపోయారు అవుతున్నారు. 3వ శతాబ్దిలో కూడా రాహుల భద్ర అని మరొక ప్రఖ్యాతాచార్యుడు ఉండేవాడు. ఆయన ఆచార్య నాగార్జునుడికి గురువు. ఇంకా మరికొంతమంది విశిష్ట వ్యక్తుల గురించి కొద్దిగానైనా తెలుసుకునేందుకు మన వంతు ప్రయత్నిద్దాం. బాయ్ ఫ్రెండ్స్.